జగరన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో వెంకటేశ్వర గంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో వెంకటేశ్వర గంగా గోదాదేవి కళ్యాణం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం నిర్వహించగా పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, మహిళలు, యువకులు తదితరులు హాజరయ్యారు. సికింద్రాపూర్ గ్రామంలో విశేషంగా ఈ రోజు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవము జరుపుకోవడం జరిగినది. విశేషంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ రంగనాయక స్వామి స్వయంగా వెలిసినటువంటి ఆలయము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఉగాదికి విశేషంగా ఊరంతా పండగ చేసుకొని విశేషంగా వంటలు చేసుకొని ఆ యొక్క స్వామివారికి ఉగాది ఉత్సవాలు జరుపుకుంటాం. ఇక్కడ ఈ సంవత్సరము ఈ ఆలయ అభివృద్ధి కోసమని విశేషంగా ఎమ్మెల్యే గారిని ఆహ్వానం చేసి చుట్టుపక్కల మాదాపూర్ గాని, కేశపల్లి గాని, సికింద్రాపూర్ గ్రామస్తులంతా వచ్చి ఆ యొక్క రంగనాయక స్వామి కళ్యాణంలో పాల్గొని ఈ రోజు విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే యొక్క సంకల్పంతో మంటపము, విశేషంగా గాలి గోపురము, ధ్వజ ప్రతిష్టాపన ఇవంతా ముందర కాలాల్లో నిర్మించుకోవాలని వాళ్ళు నిశ్చయించుకోవడం జరిగినది. దానికి ఎమ్మెల్యే గారు అయినటువంటి భూపతి రెడ్డి గారు సహాయ సహకారాలు చేస్తామని మాట ఇవ్వడం జరిగినది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అంగరంగ వైభవంగా జరుపుకొని స్వామి కృపకు పాత్రులై అందరూ కూడా ఆ స్వామివారికి అనుగ్రహానికి పాత్రులైనారు.